తాగునీటి కోసం గ్రామీణ ప్రాంతాల ప్రజలు పడే అవస్థలు అన్నీ ఇన్ని కావు. దూరంలోని బావులు, చెరువుల నుంచి తోడి తెచ్చుకుంటూ ఉంటారు. అవి ఎండితే నీరు దొరకని పరిస్థితి. గ్రామీణ ప్రజల దుస్థితిని అర్థం చేసుకున్న గత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నీటి కోసం ఇల్లు దాటి వెళ్లే అవసరం లేకుండా ఇంటింటికి తాగునీటి కుళాయిలు ఏర్పాటు చేయించారు. గ్రామీణ ప్రజలు నీటి వెతలను తీర్చారు. స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ఈ విషయాన్ని లోక్సభకు తెలిపింది. కేంద్ర జలశక్తి శాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటైజేషన్ లోక్సభకు తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 95.53 లక్షల ఇళ్లున్నాయి. 2019 ఆగస్టు 15 వరకు, అంటే స్వాతంత్ర్యం వచ్చిన 72 సంవత్సరాల వరకు రాష్ట్రంలోని ప్రస్తుత 26 జిల్లాల పరిధిలో 30.74 లక్షల ఇళ్లకు మాత్రమే అప్పటి ప్రభుత్వాలు తాగునీటి కుళాయిలు ఏర్పాటు చేశాయి. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 ఏళ్లలో కొత్తగా మరో 39.34 లక్షల ఇళ్లకు తాగునీటి కుళాయిలు అందుబాటులోకి తీసుకొచ్చారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా 25.08 లక్షల ఇళ్లకు మాత్రమే కుళాయిలు ఏర్పాటు చేయాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 8 నెలల్లో కేవలం 36,000 ఇళ్లకే కుళాయిలు ఏర్పాటు చేసినట్లుగా డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటైజేషన్ లోక్సభకు తెలిపింది. ఇంటింటికి తాగునీటి కుళాయి ఏర్పాటు చేస్తామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మంజూరు చేసిన వేల కోట్ల రూపాయల విలువైన రక్షిత మంచినీటి పనులను రద్దు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఇంటింటికి తాగునీటి కుళాయి ఏర్పాటు చేసే లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మంజూరు చేసిన 11,400 కోట్ల రూపాయల రక్షిత తాగునీటి పథకాల పనులను రద్దు చేసింది. ఇదేమని అడిగితే కొత్త అంచనాలు తయారు చేసి మళ్లీ టెండర్లు పిలుస్తామంటూ సాకులు చెబుతోంది కూటమి సర్కారు.